హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యూట్యూబ్ బుల్లోడు ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో ఖమ్మం నగరంలో ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించి ఎన్నో అద్భుతమైన సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మన అభిమాన థియేటర్ నర్తకి. ఈ థియేటర్ పూర్తి చరిత్ర తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నర్తకి థియేటర్. ఈ థియేటర్ను 1978లో జూలై 19న ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆ రోజుల్లో ఖమ్మంలో ఏ థియేటర్ ప్రారంభమైనా అందులో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రం దుమ్ము దులిపేవి. అదే ఆనవాయితీని ఈ నర్తకి థియేటర్ కూడా కొనసాగించింది. తొలి 100 రోజుల చిత్రంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు చిత్రం ఆడితే అదే పరంపర వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి కొనసాగించాయి. థియేటర్ లోపలికి వెళ్ళగానే మనకు స్వాగతం పలికేది ఈ విశాలమైన లాబీ, ఈ నీలిరంగు పిల్లర్లు, పైన ఉన్న అందమైన సీలింగ్. ఇంటర్వెల్ టైంలో ఇక్కడ సందడి మాటల్లో చెప్పలేం. నేను కష్టపడి సేకరించిన అలనాటి ఈ టికెట్లను చూడండి. అవి కేవలం కాగితపు ముక్కలు కాదు, జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యాలు. ఈ రోజుల్లో లాగా అప్పట్లో ఆన్లైన్ బుకింగ్స్ లేవు. లైన్లో గంటల తరబడి నిలబడి చొక్కాలు చించుకుని, చెప్పులు తెక్కొట్టుకుని, చేతికున్న వాచ్ కూడా ఆ కౌంటర్ కన్నంలో ఇరక్కపెట్టుకుని ఈ టికెట్లు సంపాదించేవారు. అప్పుడు వారికి కలిగే ఆనందం ఉంటుంది, ప్రపంచాన్ని జయించినట్టే. తమ అభిమాన నటుడిని తెర మీద చూస్తున్నామన్న ఆనందం ఆ కళ్ళల్లో కనిపించేది. నా చిన్నప్పుడు ఇలాంటి అనుభవం ఒకసారి ఎదురైంది. నేను స్కూల్ ఎక్కొట్టి లక్ష్మీ నరసింహ సినిమా టికెట్ కోసం కిక్కిరిసిన జనంలోకి వెళ్ళి కౌంటర్ కన్నంలో చేయి పెడితే నా చెయ్యి ఇరుక్కుపోయి వాచ్ ఊడిపోయింది. ఇంటికి వెళ్ళగానే పడితి పూజ జరిగింది. ఎందుకంటే ఆ వాచ్ మా డాడీది. ఇక సైకిళ్ళు, స్కూటర్లు పార్కింగ్లో పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారని హడావిడిగా పరిగెత్తే ఆ రోజులు ఈ టికెట్ చూస్తే గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ థియేటర్ లోపలికి వెళ్దాం రండి. లోపలికి రాగానే ఇంత అద్భుతాన్ని కూల్చివేసింది అనిపిస్తుంది. ఈ విశాలమైన హాల్, కలర్ఫుల్ వాల్ ప్యానెలింగ్, డిటిఎస్ స్పీకర్లు, కుషన్ సీటింగ్, వేలాది సినిమాలు మనకు చూపించిన ఆ వెండి తెర, ఆకర్షణీయమైన లైటింగ్, వైవిధ్యమైన డిజైన్తో సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడే శంకరాభరణం, గరానా మొగుడు, బావగారు బాగున్నారా, నువ్వు వస్తావని, ఖుషి, ఇంద్ర, వసంతం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ వంటి ఎన్నో చిత్రాలు 100 రోజులాడాయి. శ్రీమంతుడు, అర్జున్ రెడ్డి, ఫిదా, అరవింద సమేత, రంగస్థలం, బాహుబలి, బాహుబలి 2, జనతా గ్యారేజ్, సరైనోడు, ఖైదీ నెంబర్ 150, RX 100, గంగా, మజిలీ, నేను లోకల్, ఇస్మార్ట్ శంకర్, ఇలా ఎన్నో చిత్రాలు చూపించి వినోదాన్ని పంచిన ఆ థియేటర్ ఇప్పుడు లేదంటే నమ్మశక్యంగా లేదు. దీన్ని కూల్చేస్తారని ఏ ఒక్కరైనా ఊహించారా? ఆ దృశ్యాన్ని చూసి తట్టుకునే శక్తి సినీ ప్రేమికుడికి ఉందంటారా? భౌతికంగా నర్తకి థియేటర్ కనుమరుగైనా ఇక్కడి సినిమాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. కనుమరుగవుతున్న మన సినిమాలయాల చరిత్రను భవిష్యత్తు తరాల కోసం భద్రపరిచే మన ఛానల్ ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా సందేహాలున్నా, నా నుంచి సలహాలు, సూచనలు కావాలన్నా, లేదా మీకు తెలిసిన పాడుపడ్డ థియేటర్ల వివరాలు, జ్ఞాపకాలు నాతో పంచుకోవాలనుకున్నా మీరు నేరుగా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాతో మాట్లాడవచ్చు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.